హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా గురించి చూడబోతున్నాం. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొన్ని జిల్లాలకు ప్రముఖ వ్యక్తుల పేర్లతో జిల్లాల పేర్లు పెట్టడం జరిగింది. కొన్ని జిల్లాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. అందులో ఈ యొక్క జిల్లాకు కూడా ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి పేరుతో జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. ఆ వ్యక్తి పేరే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ డిస్టిక్. కాబట్టి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా గురించి ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా మనకు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఆత్రేయపురం పూతరేకులు. ఆత్రేయపురం పూతరేకులు దీనికి జిఐ ట్యాగ్ లభించింది. మరి యొక్క జిల్లా యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందంటే అమలాపురం. చూస్తే ఇక్కడ మనకు ఆంధ్ర హాలీవుడ్ అనే పేరు కూడా ఉంది. అది ఎక్కడో చూద్దాం. అదే మాదిరిగా ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రం కూడా ఇదే జిల్లాలో ఉంది. మరియు పాసర్లపూడి బ్లోట్ అంటేనే ప్రతి ఒక్కరికి వెన్నుల భయం పడుతుంది. పాసర్లపూడి బ్లోట్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ బ్లోట్ అన్నమాట. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా దీన్ని మనం స్పెషల్గా చదువుకోవాలి. పాసర్లపూడి బ్లోట్ ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, అది దాంతోపాటుగా మనకి ఆంధ్రప్రదేశ్లో జరిగే మరిన్ని విషాద ఘటనలు కూడా ఇక్కడ చూడబోతున్నాం. మరియు ఫెస్టివల్ పరంగా చూసుకుంటే జగన్న తోట ప్రబల తీర్థం ఫెస్టివల్ గురించి కూడా ఈ జిల్లాలో బాగా జరుగుతుంది. ఓకే, జగన్న తోట ప్రబల తీర్థం అనే ఫెస్టివల్ కూడా ఇదే జిల్లా జరుగుతుంది. మరి దాని యొక్క విశేషాలు ఏంటివి, సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా గురించి ఇక్కడ చూస్తున్నాం. రెండు చూద్దాం. మరి చూస్తే దీనికి సరిహద్దు జిల్లాలు ఏమున్నాయంటే మనకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఈ 3 జిల్లాలు ఉన్నాయి. అందులో చూస్తే తూర్పు గోదావరి వచ్చేసి మనకేముంటేది, దీనికి ప్రత్యేకత ఏమి చెప్పండి. తూర్పు గోదావరికి ప్రత్యేకత ఏమి ఆ జిల్లా కంటే, ఇది ల్యాండ్ లాక్ డిస్టిక్. ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి. ఒకటి ఈ యొక్క కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాకు తూగో ఉంది, పాగో ఉంది, కాకినాడ సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం జరిగింది. ఈ జిల్లా పీచు వస్తువులకు ప్రసిద్ధి. గౌతమి, వశిష్ఠ శాఖలు మధ్య గల ఎత్తైన విశాలమైన సార్వత్రికమైన మైదానాన్నే కోనసీమ అంటారు. సో కోనసీమ అంటేనే అది ఒక వేరే ఫీల్. ఒక్కసారిన సరే కోనసీమకు విజిట్ చేయాలంటూ ఉంటాం మనం. కోనసీమను ఆంధ్ర హాలీవుడ్ అంటాం. కోనసీమను ఆంధ్ర యొక్క హాలీవుడ్ అంటాం. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా కూడా పిలుస్తాం. చాలా పచ్చని పొలాలు, ఎటు చూసిన పచ్చగా పొలాలు ఉంటాయి. అందంగా ఉంటుంది బాగా. ఆంధ్రప్రదేశ్లో మొదటి డిజిటల్ గ్రామం అయినటువంటి మోరి సకినేటిపల్లి మండలంలో ఉంది. సో మొదటి డిజిటల్ గ్రామం ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి డిజిటల్ గ్రామం ఏది అంటే మోరి ఏ మండలంలో ఉందంటే సకినేటిపల్లి. సఖియా ప్రియ సఖి అని పాట పాడుకోవచ్చు. మోరి కింద కూర్చొని సఖి అని పాట పాడుకోండి. ఆంధ్రప్రదేశ్లో సహజ వాయువు జ్వాల జరిగిన ప్రాంతం పాసర్లపూడి ఇదే జిల్లాలో ఉంది. బ్లోట్ డేట్ ఎప్పుడంటే 1995 జనవరి 8వ తేదీన మొదలు పెట్టుకొని 46 రోజుల పాటు అదుపులోకి వచ్చింది. సో 1995 జనవరి 8వ తేదీ నాడు ఇక బ్లోట్ జరిగితే 46 రోజుల తర్వాత ఇది అదుపులోకి వచ్చింది. మన భారతదేశం కాకుండా విదేశాల నుంచి పరికరాలు వచ్చి ఆ యొక్క బ్లోట్, ఆ యొక్క మంటను ఆర్పడం జరిగింది. మరి ఈ జిల్లాలో ప్రముఖమైనటువంటి టెంపుల్ ఏదంటే మనకు ద్రాక్షారామం. సో ద్రాక్షారామంలో ఆ టెంపుల్లో ఎవరు కొలువై ఉన్నారంటే భీమేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. సో ద్రాక్షారామం ఈజ్ ఎ టౌన్ లొకేటెడ్ ఇన్ కోనసీమ డిస్ట్రిక్ట్. It is known for the Bhimeshwara Swami temple. So Bhimeshwara Swami temple, one of the 5 revered Shiva temples called Pancharama Kshetras. సో పంచరామ క్షేత్రాలలో ఒకటి అయినటువంటి ద్రాక్షారామం కూడా
ఇదే జిల్లాలో ఉంది. ద్రాక్షారామం ఆర్ దక్షిరామం ఈజ్ వన్ ఆఫ్ ద 5 పంచరామ క్షేత్రాస్ దట్ ఆర్ sacred to the Hindu god Shiva and also 12th అష్టాదశ శక్తి పీఠమ్స్. త్రిలింగ క్షేత్రాలు ఒకటిగా, పంచారామాలు ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలు ఒకటిగా ప్రసిద్ధి చెందింది. చూడండి ఇక్కడ ఇది త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి, ఏది ద్రాక్షారామం అనేది. అదే మాదిరిగా పంచారామాలు 5 ఉంటాయి కదా, అందులో ఒకటి. మరియు అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఒక శక్తిపీఠంగా దీనికి పేరుంది. మరి త్రిలింగ క్షేత్రాస్ అంటే ఒకసారి చూద్దాం. త్రిలింగ క్షేత్రాలు అంటే ముఖ్యంగా ఏమంటే మనకు త్రిలింగ క్షేత్రాన్ని శ్రీశైలం రాయలసీమ ఆంధ్రప్రదేశ్, శ్రీశైలం అనేది నంద్యాల జిల్లాలో ఉంది. మరి ద్రాక్షారామం వచ్చేసి కోస్తాంధ్రలో ఉంది, కాళేశ్వరం తెలంగాణలో. ఇక్కడ త్రిలింగ క్షేత్రాలని ఈ 3 పేరు, కాళేశ్వరము, శ్రీశైలం, ద్రాక్షారామం. ఈ 3ంటిని మనం త్రిలింగ క్షేత్రాలు అంటాం. ఆ త్రిలింగ క్షేత్రాల్లో 2 వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి మరి కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, ద్రాక్షారామం కోస్తాంధ్ర, కాళేశ్వరం వచ్చేసి తెలంగాణ. ఈ 3ంటి మనం ఏమంటామంటే త్రిలింగ క్షేత్రాలు అని పేరుతో పిలుస్తాం అన్నమాట. కాబట్టి త్రిలింగ క్షేత్రాలు ఒకటిగాను, పంచారామాలు 5 ఉన్నాయి కదా, 5ంట్లో ఒకటిగాను, అష్టాదశ శక్తిపీఠాలు ఒకటిగాను మనకు ఈ యొక్క ద్రాక్షారామము కొనసాగుతూ ఉంది. అదే మరి ఇక్కడ అంతర్వేది బీచ్ చాలా ఫేమస్ అండి. గోదావరి నది 7 పాయలలో ఒక శాఖ అయినటువంటి వశిష్ట గోదావరి సంగమం చెందే ప్రదేశంలో త్రికోణాకారపు దీవిపై లక్ష్మీ నరసింహస్వామి వారి పురాతన ఆలయం కలదు. ఈ క్షేత్రాన్ని మనం దక్షిణ బద్రీనాథ్ అని అంటారు. అంటాం. మరి గోదావరి నది ధవళేశ్వరం వద్ద 7 శాఖలుగా విడిపోతుంది కదా. ఆ ఏంటివి 7 అంటే గోదావరి నది 7 పాయలు విడిపోతుంది. అవి ఏంటివి అంటే ఒకటి గౌతమి, వశిష్ట, వైనతేజ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప అనేటివి గోదావరి నది యొక్క 7 భాగాలు. అంతర్వేది బీచ్ ఇక్కడ. కోనసీమలో కూడా తెగలే ఉండంటే కోయ ఉంది. కోనసీమలో కోయ మరియు కొండరెడ్డ తెగలు ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కోనసీమలో ఉన్నటువంటి తెగలు ట్రైబ్స్ ఏమున్నాయంటే కోయ మరియు కొండరెడ్లు ఉంటారు. సో ఇది మన ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏమంటే పాసర్లపూడి బ్లోట్. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే విషాదమైన ఘటన. చాలా ఉన్నాయి, అందులో ఇది కూడా చాలా విషాదమైన ఘటన అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోట్ ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోట్ అండి. అతిపెద్ద బ్లోట్ ఎక్కడ జరిగిందంటే బ్లోట్ ఇదే జిల్లాలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బ్లోట్ అయినటువంటిది పాసర్లపూడి దగ్గర 1995 జనవరి 8 జరిగింది. ఓకే, సో 1995 జనవరి 8 జరిగింది. 46 రోజుల తర్వాత మంటలు అదుపులోకి రావడం జరిగింది. సో పాసర్లపూడి గ్రామం కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలం కోనసీమ జిల్లాలో ఉందన్నమాట. సో మరి పాసర్లపూడి అనేది కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలంలో ఇక పాసర్లపూడి అనే ఊరుంది. ఇక్కడ ఈ యొక్క గ్యాస్ బ్లోట్ అనేది జరిగిందనమాట. సో ఇదే భాగంలో మనం చూడాల్సింది ఏమంటే ఆంధ్రప్రదేశ్లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా చూస్తే ఇక్కడ ఏం జరిగినాయి విషాదకర ఘటనలు అంటే హుద్హుద్ తుఫాను విశాఖపట్నంలో వచ్చింది, చాలా వరకు భారీ నష్టం మిగిల్చిపోయింది. అదేవిధంగా తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాలో వచ్చింది, అక్కడ చాలా ఆస్తి నష్టం ప్రాణం జరిగింది. ఆ తర్వాత అందరికి గుర్తుండిపోయేది విషాదమైన ఘటన ఉప్పెన. ఏ ఉప్పెన అండి? కోనసీమ ఉప్పెన. సో కోనసీమ ఉప్పెన 1996లో జరిగింది. వేల మంది ప్రాణాలు పోయినాయి, అనేక జంతువులు, వేల సంఖ్యలో జంతువులు చనిపోవడం జరిగింది. సో పాసర్లపూడి బ్లోట్ అనేది 1995లో జరిగింది. ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా కంపల్సరీ నేర్చుకోవాలి. హుద్హుద్ తుఫాను వచ్చేసి విశాఖపట్నం 2014లో జరిగింది. తిత్లీ తుఫాను శ్రీకాకుళం సో 2018 వచ్చింది. కోనసీమ ఉప్పెన 1996లో వచ్చింది. వేల మంది ఆస్తి ప్రాణనష్టం జరిగిందనమాట. తర్వాత అదే మాదిరిగా చూస్తే సునామీని అసలు ఎవరు మర్చిపోలేదు. ప్రపంచం, భారతదేశం ముఖ్యంగా వేల మంది చనిపోవడం జరిగింది సునామీ.
సునామీ ఎప్పుడు జరిగిందంటే మనకు 2004 సంవత్సరం సునామీ వచ్చేసింది. తర్వాత భోపాల్ గ్యాస్ దుర్ఘటన వచ్చేసి మనకు 1984లో జరిగింది. సో పాసర్లపూడి 1995, హుద్హుద్ 2014, అదో 4 years తిత్లీ 2018, కోనసీమ ఉప్పెన 1996. సో పాసర్లపూడి తర్వాత 1 year వచ్చింది. సునామీ వచ్చేసి 2004, భోపాల్ మధ్యప్రదేశ్లో గ్యాస్ దుర్ఘటన మనకేం జరిగిందంటే 1984లో జరిగిందనమాట. మరి చూస్తే ఇక్కడ ఎందుకు జరిగింది ఇక్కడ అంటే చమురు అన్వేషణలో భాగంగా పాసర్లపూడి 19వ సెక్టర్ వద్ద ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనమాట బయట తీసి సంస్థ జరుగుతున్న డ్రిల్లింగ్ పనుల్లో జరిగిన పొరపాటు వల్ల గ్యాస్ బయటకు లీక్ అయ్యి మంటలు అంటుకోవడం జరిగింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత విదేశాలకు చెందిన నిపుణుల సహాయంతో 65 రోజుల పాటు తర్వాత బ్లోట్ అండ్ మంటలు ఆర్పగలిగారు అనమాట. ఎప్పుడు జరిగిందంటే మనకు సో జనవరి 8, 1995 నుంచి మార్చి 15, 1995 వరకు మనకి ఇది జరిగిందనమాట. తర్వాత ప్రబల తీర్థం ఫెస్టివల్ చూసినట్టయితే చాలా ఫేమస్ ఫెస్టివల్ ఈ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో ప్రబల తీర్థం. సో ఇది జగ్గన్న తోట అనేది చాలా ముఖ్యం. జగ్గన్న తోట ప్రబల తీర్థం ఈజ్ బీయింగ్ హెల్డ్ ఆన్ కనుమ. అంటే ఎప్పుడు జరుగుతుంది మిత్రమా? ఇదే కనుమ రోజు జరుగుతుంది. కనుమ రోజు ద 3rd of సంక్రాంతి 3వ రోజు మనం కనుమ అంటాం. అదే రోజు మనకి ఇక జగ్గన్న తోట ప్రబల తీర్థం ఫెస్టివల్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఓకే, సంక్రాంతి పొంగల్ ఇన్ కోనసీమ డిస్టిక్. సో జగ్గన్న తోట ప్రభ అంటే అర్థం ఏమంటే టాల్ టోటమ్స్ ఫెస్టివల్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద రిచ్ ట్రెడిషన్స్ అండ్ హెరిటేజ్ డేటింగ్ బ్యాక్ టు ద 17th century నుంచి జరుగుతుంది అనమాట. ఇది ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద కోనసీమ ఏరియా విత్ గైటీ అండ్ ఫెర్వర్. జగ్గన్నతోట ప్రభ పొడవైన టోటెం పండుగను అత్యంత ప్రసిద్ధమైనటువంటిది జిల్లాలో చారిత్రాత్మకమైనటువంటిది మరియు పురాతన పండుగలో ఒకటి. దీని సంక్రాంతి పండుగ కనుమ రోజు అంటే సంక్రాంతి 3వ రోజు అనేటువంటి కనుమ రోజున ఈ యొక్క జగ్గన్న తోట ప్రబల తీర్థ ఫెస్టివల్ అనేది ఇక్కడ జరుగుతుంది. జగ్గన్న తోట కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మోసలపల్లి గ్రామంలోని ఒక చిన్న కుగ్రామం. ఏం చెప్తున్నాను మిత్రమా? జగ్గన్న తోట కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలంలో మోసలపల్లి గ్రామంలో జరుగుతుంది. జగ్గన్న తోట అనేది కొబ్బరి చెట్టు నిండిన కొబ్బరి తోట. ఓకే, సో జగ్గన్న తోట అనేది కొబ్బరి చెట్లతో కూడినటువంటిది కొబ్బరి తోట. ఏకదశ రుద్రులు ఒకే చోట తిరిగే ఏకైక ప్రదేశం ఇది. మరి ఏకాదశ రుద్రులు అంటే ఎవరు? ఏకాదశ రుద్రులు అంటే ఎవరంటే ప్రభాసులను ఏకాదశి రుద్రులు శివుని 11 రూపాలు ప్రతి రూపాలకు భావిస్తారు. మరియు వ్యాఘ్రేశ్వరం నుంచి వచ్చిన వ్యక్తిని అధిపతిగా, మోసలపల్లి నుంచి వచ్చిన ప్రభను ఆతిథ్యమిచ్చే వ్యక్తిగా భావిస్తారు అన్నమాట. మరి చూస్తే ఇక ఏకాదశి రుద్రులు ఎవరున్నారు ఇక్కడ అంటే శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి. ఎక్కడ చూస్తుందంటే ఇది వ్యాఘ్రేశ్వరం చూస్తుంది. ఎన్ని కూడా ఒకసారి కలుసుకుంటాను అనమాట. శ్రీ మేనకేశ్వర స్వామి కే పెద్దపూడి నుంచి, శ్రీ ఆనంద రామేశ్వర స్వామి ఇరుసుమండ నుంచి, శ్రీ విశ్వేశ్వర స్వామి వంకలంక నుంచి, శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి నేదున్నూరు నుంచి, శ్రీ రాఘవేశ్వర స్వామి ముక్కాముల, శ్రీ భోగేశ్వర స్వామి మోసలపల్లి, శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి ప్యాలెస్, శ్రీ వీరేశ్వర స్వామి గంగలగూరు అగ్రహారం, శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి దేవాలయం గంగలకుర్రు అగ్రహారం, అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి పుల్లేటి కుర్రు. ఇవి అనమాట. సో ఏకాదశి రుద్రుల ప్రతిరూపాలుగా పరిణించబడతాయి. ప్రబల తీర్థం సంక్రాంతి పండుగలోని ఒక భాగం. సో ప్రబల తీర్థం అది సంక్రాంతి పండుగలోని ఒక భాగంగా భావించుకోవాలి. సో ప్రబల తీర్థం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సంక్రాంతి ఫెస్టివిటీస్. ద ప్రభలు తీర్థం సెలబ్రేటెడ్ ఆన్ కనుమ. The 3rd of Sankranti involves villagers bringing decorated chariots. Okay, so chariots Prabalu to central location in Jagganna Tota. ఎందుకనే ఇవన్నీ ఇక్కడ కలుసుకుంటే ఇక్కడ జగ్గన్న తోట ప్రబల తీర్థం అనే పేరుతో ఇక్కడ ఫెస్టివల్ జరుపుకుంటాం. మరి కోనసీమ రివర్స్ ఒకసారి చూస్తే కోనసీమ డిస్టిక్ is situated in the గోదావరి రివర్ డెల్టా అండ్ ఈజ్ ఫ్లాంక్డ్ బై ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో కోనసీమ అనేది ముఖ్యంగా గోదావరి నది మరి దాని యొక్క ఉపనదులతో ఏర్పడిన ఒక డెల్టా. ద మెయిన్ రివర్స్ దట్ ఫ్లో త్రూ కోనసీమ ఆర్ గోదావరి, గౌతమి అండ్ వశిష్ట. ఆఫ్టర్ ద గోదావరి డివైడ్స్ నియర్ రాజమండ్రి, ఇట్ ఫార్మ్స్ 2 main distributaries.
గౌతమి అండ్ వశిష్ట. దీస్ బ్రాంచెస్ ఫర్దర్ డివైడ్ ఇంటూ స్మాలర్ ట్రిబ్యూటరీస్ క్రియేటింగ్ ఏ నెట్వర్క్ ఆఫ్ వాటర్వేస్ విత్ ఇన్ కోనసీమ. మరి చూస్తే ఇక్కడ మనకు ఆత్రేయపురం పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులకు జే ట్యాగ్ లభించింది. ఆత్రేయపురం పూతరేకులు. సో జే ట్యాగ్ ఇన్ కోనసీమ డిస్టిక్, ఆత్రేయపురం పూతరేకులు. సో ఆత్రేయపురం పూతరేకులకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూతరేకులకు పుట్టినిల్లుగా ప్రస్తుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం నిలిచింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆత్రేయపురం పూతరేకులకు జే ట్యాగ్ లభించింది. ఈ పూతరేకులకు బియ్యం బెల్లం కలిపి తయారు చేస్తారు. ఒకసారి ఈ బిట్ అడిగారు అనమాట, ఆత్రేయపురం పూతరేకులకు ఏం అవసరము అని. మిత్రము, బియ్యము బెల్లము కలిపి ఈ యొక్క ఆత్రేయపురం పూతరేకులు తయారు చేస్తారు. సో దట్స్ ఆల్ మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.